తిరిగి స్వాగతం బతుకు చిత్రానికి. కళ పట్ల ఆర్టిస్టులకున్న స్వచ్ఛమైన ప్రేమ అనిర్వచనీయమైనది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా ఆదాయం అందంత మాత్రమే ఉన్నా తమ కళను వదలకుండా ముందుకు పోతుంటారు. మనం చూస్తున్న ఈ కళాకారుని పేరు రాములు. ఈయన ఈ పని చేస్తూ ప్రమాదం బారిన పడి వికలాంగునిగా మారాడు. వెండిని కరిగించే పనిలో ఉన్నప్పుడు మంటల బారిన పడి కాళ్లకు చేతులకు గాయాలయ్యాయి. ఏళ్ల తరబడి ఈ పనిని నమ్ముకున్నప్పటికీ ఉండడానికి చిన్న గూడు కూడా సంపాదించుకోలేని దైన్యం ఇతనిది. ఫిలిగిరి 26 ఏళ్ళ నుంచి చేస్తున్నా సార్. ఫస్ట్ దీని పేరు ఒక నాగిషి అని అంటారు, ఇప్పుడు దీన్ని కరీంనగర్ ఫిలిగిరి అని అంటున్నారు సార్. మేము 26 ఏళ్ళ నుంచి పని చేసినప్పటికీ కూడా మాకు సరి అయిన పోషణ కరువైంది. మాకు ఇల్లు లేవు, మాకు సరైన సౌకర్యాలు లేదు. దీని పని కారణంగా సిలిండర్ మిస్టేక్ కాళ్ళు పోయినాయి సార్. అయినప్పటికీ కూడా నేను వర్క్ చేస్తూనే ఉన్నా. నాకు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఏ సాయం అందలేదు సార్. నాకు కేసీఆర్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఒకటి ఇప్పించగలరని నా యొక్క మనవి. వర్క్ మొదలుపెట్టినప్పటి నుంచి కళాఖండం చేతికొచ్చే వరకు ఎంతో నైపుణ్యంగా, ఏకాగ్రతగా కృషి చేయాలి. ఏమాత్రం తేడా వచ్చినా వర్క్ అంతా చెడిపోతుంది. మొదటి నుంచి పడ్డ శ్రమంతా గంగపాలవుతుంది. ఎంతో ఓపిగ్గా నెలల తరబడి పనిచేస్తుంటారు కాబట్టి వీరికి అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ పనిలో శారీరక, మానసిక ఒత్తిడి కూడా కాస్త ఎక్కువే. అందుకే ఈ కళాకారులు అనేక మంది తమకు పింఛన్ కావాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. మాకు ఈ వర్క్ కళ్ళు ఎంతవరకు బాగుంటే అంతవరకే చేయగలుగుతాం, తర్వాత చేయలేని స్థితి ఉంటుంది. మాకు ఇంత చేసి కూడా ఇప్పటికిప్పటికే ఎప్పటికప్పుడే సరిపోతుంది. మాకు ముందు ఫ్యూచర్ ఏందా అన్న అదిలో ఉన్నది అన్నట్టు. ఈ రేట్లకు మాకు ఇవి ఇప్పటికిప్పటికే సరిపోతుంది. ఇక ముందు ఏందా అనే ఆలోచించలేకపోతున్నాం. ఇక మీరే మా యందు దయతలిచి ఏమన్నా ఆర్థిక సాయం ఇప్పించగలరని మా యొక్క మనవి. మేము ఇంత చేస్తున్నాం, మాకు పెన్షన్ తప్పకుండా కావాలండి. మాకు ఇస్తారా అయ్యదా అన్నది మాకు అనవసరం. మాకు పెన్షన్ కావాలి. ఈ కళాకారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్టుగా తయారైంది. ఈ కళకు దేశ విదేశాల్లో మంచి పేరు ఉంది. అయితే ఏం ప్రయోజనం? వీరి కష్టాలను తీర్చడానికి ఈ పేరు ప్రఖ్యాతలు ఎంత మాత్రం ఉపయోగపడడం లేదు. ఏ బ్యాంకు కూడా వీరి పట్ల సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవు. ఏ కళాకారుడైనా రుణం తీసుకోవాలని ఎంతో ఆశగా బ్యాంకు మెట్లు ఎక్కితే అక్కడి సిబ్బంది వీరిని ఎగాదిగా చూసి షూరిటీ కింద ఇల్లు, పొలం, ఇంకా ఏమైనా స్థిరాస్తులున్నాయా అని అడుగుతారే తప్ప అయ్యో కళాకారుడిని ఆదుకుందామనే ఆలోచన వారికి ఉండడం లేదు. తాత ముత్తాతల ద్వారా సంక్రమించిన కళ తప్ప తనఖా పెట్టడానికి మా దగ్గర మరేమీ లేదన్నప్పటికీ ఎవరూ వినిపించుకోవడం లేదు. గత దగ్గర 15 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాను. మాకు బ్యాంకులకు ఎక్కడికి పోయినా కానీ లోన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. పోతే ఏమనంటే షూరిటీ అంటున్నారు, మాకు సొంత ఇల్లు కూడా లేవు. ఏ దుర్భర పరిస్థితిలో ఉన్నాము. దీంట్లో మీడియేటర్స్ ఉన్నారు, వాళ్ళు మధ్యవర్తిగా వచ్చేసి వాళ్ళు మాకు ఎంతో ఎండి ఇచ్చేసి ఇంత మేకింగ్ పడేసి తీసుకెళ్ళిపోతారు. మధ్యలో మేము లాభపడతలేము, ఒక మీడియేటర్ లాభపడుతున్నాడు. మాకు డైరెక్ట్ ప్రభుత్వం ఇట్లా ఆదుకొని పెట్టుబడి ఇచ్చి మమ్మల్ని కొద్దిగా ప్రోత్సహించి ఇలాంటివి చేస్తే మేము కొద్దిగా డెవలప్ అవుతాం. మా వర్కర్లు గతంలో 200 మంది ఉండే, ఇప్పుడు 40 మందికే అయ్యే పరిస్థితికి వచ్చాము మేము. ఏమైందంటే అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఇవ్వాలి. ఏ ప్రభుత్వం కూడా ముందుకు వస్తలేదు. ఇంత తెలంగాణ వచ్చినా మమ్మల్ని గుర్తిస్తారనుకుంటే కూడా అట్లా కూడా గుర్తించలేదు మా కళని. ఈ కళాకారులను బ్యాంకులు చిన్నచూపు చూడడం వెనుక మరో కారణం ఉంది. గతంలో కొంతమంది మోసగాళ్లు తమను తాము ఫిలిగిరి కళాకారులుగా పరిచయం చేసుకుని బ్యాంకు అధికారులను నమ్మించి లోన్లు తీసుకుని ఉడాయించిన సంఘటనలు ఉన్నాయి. దాంతో బ్యాంకు అధికారులు అసలు సిస్సులు కళాకారులను ఇప్పుడు అపనమ్మకంగా చూస్తున్నారు. బ్యాంక్ వెళ్ళి రుణాలు తీసుకుందామంటే వాళ్ళు ఇవ్వట్లేరు. ఇదివరకు చేసిన వాళ్ళు రుణాలు తీసుకుపోయినారు, వాళ్ళు వర్కర్లు ఇవ్వలేదట. వర్కర్లో కాదో తెలియదు, వాళ్ళకి లోన్ ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిండు కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళకి లోన్ ఇవ్వలేదు, రీపేడ్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మేము వెళ్ళేసరికి మేము అలానే చేస్తామని మాకు ఇప్పుడు ఇవ్వట్లేరు. కరెక్ట్ చేసే పని వాళ్ళని గుర్తించట్లేరు. అసలు చేయని వాళ్ళకి ఇచ్చిండ్రు, మేము అసలు చేసే వాళ్ళకి ఇవ్వట్లేరు ఇప్పుడు. కానీ మేము వెనుకబడిపోతున్నాం. చేసిన ఫలితం కూడా మాకు రావట్లేదు. ఇప్పుడు వచ్చిన కొంచెం దాంట్లో కిరాయిలు కూడా వెళ్ళడం కష్టమవుతుంది.
పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఈ పని చేసే వాళ్ళకి కొంచెం ప్రోత్సహించాలని కోరుతున్నాను. ఫిలిగిరి కళాకారులకు ప్రోత్సహించడానికి, వారికి గిట్టుబాటు అయ్యే విధంగా ధరలను చెల్లించడానికి మేము ఎప్పుడూ ముందే ఉంటామంటారు ఈ కళాఖండాల్ని తమ షాపు ద్వారా విక్రయించే బిజినెస్ మ్యాన్ రాజ్ కుమార్. కళాకారులు తమ షాప్కు తెచ్చే వర్క్కి వెంటనే మేకింగ్ ఛార్జీలు ఇవ్వడం జరుగుతుందంటారు ఆయన. అయితే వీటి అమ్మకాలు ఆశాజనకంగా లేవనేది ఆయన వాదన. ఇప్పుడు కేవలం ఆర్డర్ల ఆధారంగానే ఈ కళాకృతులు అమ్మకాలు కొనసాగుతున్నాయి తప్ప రోజు వచ్చి కొనే కళాప్రియులు లేరని ఆయన అంటారు. ఆర్డర్స్ అన్నీ వచ్చేసి దాదాపు హైదరాబాద్ నుంచి ఆర్డర్స్ వస్తాయి. మొన్నటి వరకు మేము లేపాక్షికి తర్వాత కళాంజలికి సప్లై చేసామన్నమాట. సో వాళ్ళు కూడా కొంత మూమెంట్ తగ్గిపోయి మళ్ళీ ఆర్డర్స్ చాలా తగ్గిపోయినాయి. ఇప్పటికి లాస్ట్ 1 yearకు ఇప్పటికీ కంపేర్ చేస్తే 50% తగ్గిపోయినవి. సో పర్సనల్ కస్టమర్స్ అనమాట. మా ఇంటర్నెట్లో మా వెబ్సైట్ ఉండే దాన్ని చూసి ఎక్కడెక్కడికి రావడము, ఆర్డర్ ఇవ్వడము, ఈ ఆర్డర్ బేస్ మీదనే నడుస్తున్నాయి. దాదాపుగా 90% ఆర్డర్ బేస్ నడుస్తున్నాయి అనమాట. రెగ్యులర్గా ఈ కొనుగోలు అయితే చాలా తగ్గిపోయినవి.